పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బోయింగ్ విమానం ఈ పేరు చెప్తే ఒక విలాసవంతమైనటువంటి విమానం గుర్తుకొస్తుంది. ఒక భారీ విమానం అంటే సాధారణంగా ఇంటర్ సిటీస్ మధ్య ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి బోయింగ్ విమానం ఎక్కడం ఒక డ్రీమ్. ఎందుకంటే ఇది విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లే అతిపెద్ద భారీ విమానం. అందుకనే ఈ భారీ విమానం ఎక్కడం ఒక లగ్జరీగానే చాలామంది ఫీల్ అవుతారు. అలానే గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప సంపన్నులు వీళ్ళందరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా బోయింగ్ విమానాన్ని ఓన్ చేసుకోవడం ఒక ప్రెస్టీజ్గా కూడా భావిస్తారు. అలాంటి వాళ్ళు మనం చాలామందిని చూస్తాం. కానీ గుజరాత్లో అహ్మదాబాద్లో కూలిపోయినటువంటి బోయింగ్ విమానాన్ని చూసిన తర్వాత ఆ విమానాలు ఎక్కాలంటేనే భయం పుట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒళ్ళు గగురు పొడిచేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అసలు మన దేశంలో ఎన్ని బోయింగ్ విమానాలు సర్వీసెస్ ఇస్తున్నాయి, ఆ బోయింగ్ విమానాలు ఏ ఏ సంస్థల దగ్గర ఉన్నాయి, ఇవి నడిపేది ఎవరు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాకి సంబంధించి 171 విమానం కూలిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ ఆందోళన నెలకొని ఉంది. సో ఆ డేటాను ఒకసారి చూద్దాం. మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్లో వినియోగంలో ఉన్నటువంటి విమానాలని ఒకసారి ఇప్పుడు మనం విశ్లేషిస్తున్నాం. ఇవన్నీ కూడా బోయింగ్ విమానాలు. బోయింగ్ విమానాలు అంటే అతి భారీ విమానాలుగా చెప్తారు. బోయింగ్ 737 మ్యాక్స్ అనేది చాలా పెద్ద విమానం అంటారు. తర్వాత దానికి అప్గ్రేడెడ్ వర్షన్స్ బోయింగ్ 777 కావచ్చు, బోయింగ్ 787 ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి. సో ప్రస్తుతం ఆ కేటగిరీ ఆ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇది బోయింగ్ 737కి సంబంధించినటువంటి ఆ కంపెనీ బోయింగ్ కంపెనీ రిలీజ్ చేసినటువంటి డేటా ఆధారంగా భారతదేశంలో వినియోగంలో ఉన్నటువంటి విమానాలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి దీనిలో ఇక్కడ 27 విమానాలు బోయింగ్ 777 విమానాలు ఎయిర్ ఇండియాలో మన దేశంలో సర్వీస్ చేస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎయిర్ ఇండియా గతంలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది, తర్వాత టాటా సంస్థ చేతుల్లోకి వచ్చింది. సో టాటా ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ విదేశీ యానానికి సంబంధించినటువంటివి. బోయింగ్ విమానాలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. బోయింగ్ 777కి సంబంధించి 27 విమానాలు, 787కి సంబంధించి 34 విమానాలు ఒక ఎయిర్ ఇండియాలోనే కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద ఒక 60 విమానాల లెక్క, 61 విమానాల లెక్క ఇక్కడే కనిపిస్తుంది. అంటే ఒక టాటా కంపెనీ దగ్గరే ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. 61 విమానాలు. సో మిగతా వాటిని చూస్తే కనుక ఆకాశ ఎయిర్ కంట్రోల్లో బోయింగ్ 737 మ్యాక్స్ 29 విమానాలు ఉన్నాయి. అలానే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఎయిర్ ఇండియా పరిధిలోకి వచ్చేటువంటి దీన్ని స్పెషల్గా పెట్టారు. సో ఇందులో దీని కంట్రోల్లో 74 విమానాలు పనిచేస్తున్నాయి. అవి కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలే ఉన్నాయి. సో ఇది కూడా చాలా ముఖ్యమైనదే, ఎందుకంటే ఇవి లాంగ్ డిస్టెన్స్ సిటీస్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే మొత్తం ఈ విమానాలన్నిటి లెక్కను చూసినప్పుడు మనం చాలా పెద్ద నంబరు టాటా గ్రూప్ దగ్గరే కనిపిస్తుంది బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి లెక్క. అంటే ఒక 61 ఈ విమానాలు, అలానే ఇవి 74 విమానాలు. అంటే మొత్తం 135 విమానాలు ఒక టాటా గ్రూప్ చేతిలోనే బోయింగ్ విమానాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో తిరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి విమానాలు ఇవే. ప్రత్యేకత ఉన్నటువంటి విమానాలు కూడా ఇవే. లగ్జరీ క్లాస్గా చెప్పుకునేటువంటి విమానాలు కూడా బోయింగ్ విమానాలు. సో ఇక మిగతా వాటిలో చూస్తే ఇండిగోకి సంబంధించినటువంటి బోయింగ్ 737 మ్యాక్స్ 12 విమానాలు నడుస్తున్నాయి. బోయింగ్ 777 2 విమానాలు నడుస్తున్నాయి. అలానే బోయింగ్ 787 ఒక విమానం నడుస్తుంది. మొత్తం మీద 15 విమానాలు ఇండిగో కంట్రోల్లో కనిపిస్తున్నాయి. మన దేశంలో ఇచ్చేటువంటి సర్వీసెస్లో 15 విమానాలు కనిపిస్తున్నాయి. ఇక స్పైస్ జెట్కి సంబంధించి 30 విమానాలు అన్నీ కూడా 737 మ్యాక్స్గానే కనిపిస్తున్నాయి. సో టోటల్ 737 మ్యాక్స్ మన దేశంలో ఆపరేషన్లో ఉన్నాయి. 145 విమానాలు అన్ని సంస్థలు కలిపి చూసినప్పుడు 777 విమానాలేమో 29 కనిపిస్తున్నాయి. బోయింగ్ 787 విమానాలేమో 35 కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా బోయింగ్ బ్రాండ్స్, బోయింగ్ విమానాలు. ఇలా చూస్తే కనుక మొత్తం 209 విమానాలు ఇవే కనిపిస్తున్నాయి. అందులో 135 విమానాలు ఎయిర్ ఇండియా చేతుల్లోనే ఉన్నాయి. ఎయిర్ ఇండియా అంటే టాటా గ్రూప్ చేతుల్లోనే ఉన్నాయి. ప్రజెంట్ ప్రమాదం జరిగినటువంటి విమానం టాటా గ్రూప్ చేతుల్లో ఆపరేట్ అవుతున్నటువంటి విమానం. వాస్తవానికి సర్వీస్ విషయంలో కానీ, ఆ లగ్జరీ విషయంలో కానీ, ఈ సేఫ్టీ విషయంలో కానీ బోయింగ్ విమానాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ గుజరాత్లో జరిగినటువంటి ప్రమాదం మాత్రం బోయింగ్ సామర్థ్యం పైనే అనుమానాలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా డ్రీమ్ లైనర్ వర్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరు అది డెత్ లైనర్ అనేటువంటి విమర్శ చేస్తున్నారు. సో బోయింగ్ కంపెనీ కూడా దీన్ని ప్రత్యేకంగా స్పెషల్ కేసుగా తీసుకుంటుంది. దీనిలో ఉన్నటువంటి వాస్తవాలు, ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది.
బోయింగ్ విమానాల వినియోగం ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఎయిర్లైన్స్కి బోయింగే విమానాలను సప్లై చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు బోయింగ్ విమానాల సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థపైనే ఉంది. సో ఎంతవరకు ఈ విమానయానం ముఖ్యంగా బోయింగ్లో ప్రయాణం సేఫ్ అనేది ప్రూవ్ చేసుకునేటువంటి బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుందని మనం భావించాలి. అందుకనే క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి బోయింగ్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ కమిటీ ఇప్పటికే ఇండియా రీచ్ అయింది. అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అటు అమెరికా బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ టీంతో కలిసి ఈ బృందం పనిచేస్తుంది. ఫైనల్గా ఒక వారం నుంచి 10 రోజుల్లో ప్రమాదానికి గల కారణాలని సహేతుకంగా నిరూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో బోయింగ్ ఫెయిల్యూరా, టెక్నికల్ ఫెయిల్యూరా, హ్యూమన్ ల్యాబ్సా, ఏం జరిగిందనేది వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక వారం నుంచి 10 రోజులు దీనికోసం వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.